కూడా కాదు, వీళ్ళందరినీ మించి ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బాగలేదు. ఎందుకంటే వీళ్ళందరికీ పావులాగా ఉపయోగపడటానికి సిద్ధపడింది. ఆ అమ్మాయిని అందరూ కలిసి ఇలా మౌల్డ్ చేసేశారు. మరి వీళ్ళందరూ అసలు దొంగలు ఇలా ఉండగా శ్రీనివాసు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఈ అమ్మాయి పెళ్లి బయటకు వచ్చింది అనేసరికి ఇంకొక అమ్మాయి రాధిక అన్న అమ్మాయి బయటకు వచ్చి, ఈ మధ్యలో చాలా పెద్ద లిస్ట్ ఉందని చాలా మంది మాట్లాడుతూ ఉంటే, ఇన్ని రకాల వ్యవహారాల మధ్యలో ఇప్పుడు ఇంక ఇలా కాదు అని చెప్పి ఇప్పుడు కొంచెం ఈ సనాతనవాదులు కావచ్చు, ఈ మతానికి సంబంధించిన పెద్దలు కావచ్చు, వీళ్ళు ఇప్పుడు పెద్ద రోల్లోకి వచ్చారు. అసలు వీళ్ళు 24 గంటలు ఆ క్రిస్టియన్ మతం మీద పడి, లేకపోతే మత మార్పిడులు చేసే వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉండే కన్నా, వీళ్ళ మతంలోనే ఉంటూ వీళ్ళ మతానికే గోతులు తవ్వే వాళ్ళు ఇట్లాంటి అఘోరీలు 420లు తయారవుతుంటే అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ సంగతి ఏంటి వీళ్ళు చూసుకోవాలి కదా. ఏది ఏమైనా ఇవాళ ఎప్పటికైనా సరే ఈ భజనలు, ఈ ప్రార్థనలు వీటన్నీ చేస్తూ మహత్యాలు ఉన్నాయని నమ్ముతూ ఈజీ మనీ సంపాదించాలి అనే వాళ్ళని మట్టుకు మీడియా ఒక కంట కనిపెట్టాలి, ప్రభుత్వం ఒక కంట కనిపెట్టాలి. అలాగే మేము హిందూ మతానికి టేకేదారులు అని చెప్పుకుంటూ ఆయన ఎవరో ఏదో ఒక ఆయన ఉంటాడు, మత మార్పిడి చేసే వాళ్ళ మీద పడి వాళ్ళని గొర్రెలు గిర్రెలు అని తిడుతూ ఉంటాడు. మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు శ్రీనివాసుని పట్టుకోవాలి కదా. అసలు నువ్వు ట్రాన్స్జెండర్వా, లేకపోతే నువ్వు మగాడివా, లేకపోతే పూర్తిగా ఆడమనిషివా, నువ్వు ఏ ఉద్దేశంలో నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది కదండి. అందుకని ఇవాళ చర్చ ఆ విధంగా జరగాలి. ఎవరైనా సరే అమాయకులు కావచ్చు, ఆశపోతులు కావచ్చు, మోసపోయిన వాళ్ళని రక్షించాల్సిన అవసరం ఫైనల్ గా ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని నేను. ఓకే, ఎస్ శేఖర్ భాష గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సో వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ ఇప్పుడు ఏదైతే జరుగుతున్నాయో, శ్రీవర్షిని అండ్ అఘోరి, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అండ్ అందరు ఫస్ట్ నుంచే అవాక్ అయ్యారు, అండ్ ఇంకోటి అందరు ముక్కున వేలేసుకునే రకం పెళ్లి కూడా చేసుకుని చూపించారు. సో ఏంటి మీ ఒపీనియన్ దీనిపైన? చిన్నపిల్లలు బొమ్మలు పెళ్లి చేసుకుంటే దానికి ఏ రకమైన వ్యాలిడిటీ ఉండదు. ఓకే, గవర్నమెంట్ ఈ ట్రాన్స్జెండర్ ఎల్జీబీటీ కమ్యూనిటీకి సంబంధించిన మ్యారేజెస్ గవర్నమెంట్ ఏమీ ధృవీకరించట్లేదు. మీరు కావాలంటే ఉండండి తప్ప దాన్ని మ్యారేజ్ అని మేమన్నా నువ్వు ఎన్ని తాళీలు కట్టుకున్నా ఏం చేసినా అక్కడ ఈజ్ నాట్ ఎ మ్యాన్. సో కాబట్టి అతనికి పెళ్లి అనేది చెల్లదు. ఇక ఆయన ఇష్టం, వాళ్ళు ఏమైనా చెప్పుకోవచ్చు. బట్ మన దేశంలో త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారి డైలాగ్ ఒకటి ఉంది, బాబాల సైంటిస్టుల కన్నా బాబాలను ఎక్కువ నమ్ముతారని. సో ఈయనే కాదు, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు జాతకాలు చెప్తాం, రంగురాలు పెడతాం, ఉంగరాలు పెడతాం అని చెప్పి లక్షలు దోచేసిన వాళ్ళు ఉన్నారు. పూజలు చేస్తాం, పునస్కారాలు చేస్తాం, చేతబడులు చేస్తాం. ఎగ్జాక్ట్లీ, అఘోరికి పూజ చేస్తే 10 లక్షలు ఇచ్చారంట.